హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఎరుబండి వ్లాగ్స్. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఎందుకంటే చిన్న తమ్ముడు వాళ్ళ బాబుది బర్త్డే ఉంది, దాని గురించి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా పొలాలన్నీ అయితే నాట్లేసి ఉన్నాయండి, కొన్నేమో దమ్ములు చేస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇది ఒక పొలం దగ్గర అన్నమాట. ఇంకోటి ఇంటి దగ్గర ఒక పొలం ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడి నుంచి అటు వెళ్తాం అన్నమాట. ఇంకా ఇదిగోండి కూలీలు నాటేస్తున్నారు అన్నమాట. తర్వాత వచ్చి పక్కనే ఇంకోటి ఇలా దమ్ము చేసుకుంటా ఉంటే ఒక పక్క నుంచి వేసుకుంటూ వస్తారండి. ఇక్కడేమో ట్రాక్టర్ దమ్ము చేస్తుంది చూసారా, ఫుల్గా నీళ్లు పట్టించేసి ఆ మట్టి అంతా బాగా ఇదైన తర్వాత ట్రాక్టర్తో దమ్ము చేస్తారండి. ఇది ఇంకో పొలం అండి, మన ఇంటి దగ్గర ఉండే పొలం మాది. ఇక్కడ ఇదేమో దమ్ము చేయడానికి అనమాట, నీళ్లు అలా ఫుల్గా పట్టించేసి ఉంచుతారనమాట. ఫస్ట్ ప్రాసెస్ ఇది. అదిగోండి వాటర్ అక్కడ బోర్లోంచి వస్తున్నాయి చూసారా, ఇలా ఫుల్గా పట్టేస్తారు మడి అంతా కూడా. తర్వాత ఇదేమో ఇంకా దమ్ము చేసేసి విత్తనాలు, ఇదొక ప్రాసెస్ అండి. నారు పెంచి నారు పీకి నాటే ప్రాసెస్ ఒకటి, ఇది ఇంకో పద్ధతి అనమాట. ఈ ఒడ్లు ఇలా దమ్ము చేసేసి తొక్కిచ్చేసిన తర్వాత ట్రాక్టర్తో ఇలా ఒడ్లు జిమ్మేస్తారనమాట. ఇలా చిన్నగా మొలకలు వస్తున్నాయి చూడండి. దీనివల్ల ఏంటంటే రైతుకి కొంచెం కూలీ ఖర్చు తగ్గుద్దండి, ప్లస్ ప్రాసెస్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. నారు పెంచి మళ్ళీ నారు పీకి మళ్ళీ కూలీలతో నారు నాటించి దీనికంటే కూడా ఇది కొంచెం బాగుంటుంది. ఈ 2 వేస్లో పండించుకోవచ్చు అనమాట వరి. ఇంకా ఇదే ఈ పొలం దగ్గరే ఈ ఆగాకర తీగ ఒకటి ఉంటుందండి, అది ఉండాలి అని చెప్పి చూస్తున్నాను. సో కనిపించింది అనమాట. అది ఆ పక్కనంతా చెరువు అండి, మా పొలం పక్కనే చెరువు అనమాట. అది రోడ్డు అనమాట. ఇక్కడే ఉంది ఆగాకర తీగ, దొరికిందనమాట మొత్తానికి. ఇది మా చిన్నప్పటి నుంచి, అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి అక్కడ వర్షం పడినప్పుడు కంపల్సరీ వస్తుందండి. ఆ దుంప లోపల ఉంటుంది కదా, మామూలు అప్పుడు పోయినా కూడా వస్తుంది అనమాట వర్షాలు పడిన తర్వాత. ఈ టైంలో బాగా దొరుకుతాయి మనకు ఆగాకరకాయలు. ఇవిగోండి కాయలు కూడా ఉన్నాయి అన్నమాట, దాదాపు 30-40 కాయల దాకా ఉన్నాయి. పిందెలు కొంచెం అండ్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు క్లియర్గా చూపిస్తాను పిందెలు కూడా. ఇవిగోండి ఇలా ఉన్నాయన్నమాట, బాగానే ఉన్నాయి. ఇది మనం కుండీల్లో పెంచే కంటే నేలలో చూసారండి ఎంత బాగా వచ్చిందో చెట్టు. అలాగే కాయ కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి, ఒక 2-3 కేజీలు కాయలు తెగుతాయి అన్నమాట కోస్తే. ఇంకో 10-15 డేస్ అయితే కనుక తయారైపోతాయి అన్నమాట. కొన్ని ఉడతలో ఇవి కొట్టేసినట్టు ఉన్నాయండి పిందెలు, కొన్ని ఏమో రాలిపోయి ఉన్నాయి కింద, అదే చూపిస్తున్నాను మీకు. ఇంక ఇదంతా కూడా అదే తెగండి. అవిగోండి ఈ సైజులో ఉన్నాయి అన్నమాట, 10-15 డేస్లో వచ్చేస్తుంది. ఇంకా తర్వాత పక్కన ఈ వరికి ముందు ఫస్ట్ ఇలా జీలుగులు అంటారండి, వీటిని వేస్తారనమాట. సమ్మర్లో వేసేసి అది ఈ హైట్ వచ్చిన తర్వాత తొక్కిచ్చేస్తారు భూమికి బలానికి అనమాట. తొక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందా చూపించాను కదా, నీళ్లు పెట్టి అలా మురిగిన తర్వాత ట్రాక్టర్తో దమ్ము చేసిన తర్వాత వడ్లేస్తారనమాట. వడ్లు చల్లే ప్రాసెస్ ఇది ఒకటి. ఇలా ఇంకా మొత్తం చాలా ఎక్కువ పొలం కదండి, ఒక్కోటి ఆర్డర్ వైజ్గా వేసుకుంటూ వస్తున్నారనమాట. ఇంకా ఇది జీలుగులు, వెనకేమో మామిడి తోట అనమాట. మా వారైతే మంచి ఆనందంగా తిరుగుతున్నారు ఆ పొలంలో. మళ్ళీ ఈ పక్కది రెడీ చేసి ఉందన్నమాట, వడ్లు చల్లాలి. వెళ్ళంగానే కొంచెం సేపు కూర్చుని ఇంకా ఈ పొలానికి వెళ్ళామండి. ఇందాక చూపించిందేమో వస్తా దారిలో పొలం అనమాట, అది రోడ్డు దగ్గర నుంచి వచ్చేటప్పుడు. ఇంకా పుట్టినరోజు బాబు కూడా వచ్చేసాడండి, వచ్చి ఇంకా తిరుగుతున్నాడు అనమాట మాతో పాటు. మేము ముందెళ్ళాము, తర్వాత వాడు వచ్చాడనమాట.
ఇది నేలకి చాలా బలం అండి జీలుగులు. మనకి చూడడానికి ఏంటంటే మన నేల ఉసిరి చెట్లు ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. భూమిలో మంచి పోషకాలు ఇస్తుందంట అది. ఇంకా మామిడి చెట్టు కిందకైతే చేరానండి తిరిగి. ఇంకా నా వెనక్కి కనిపిస్తుంది చూసారా, ఆ ప్లేస్ ఏమో మిరప తోట వేస్తారండి. అదే మొత్తం సాళ్ళు తోలడానికి రెడీ చేసి ఉంచారనమాట. ట్రాక్టర్తో అంతా అయిపోయింది. ఇంకా ఎడ్లతో సాళ్ళు తోలుతారనమాట. ఒక ఆర్డర్ వైజ్ పెడతారు కదా, అది డైమండ్ షేపు అలాగే క్రాస్ కాల దానికి దున్నటానికి అనమాట. నేను ఈ మధ్యకాలంలో చాలా కాలం తర్వాత ఇంకా ఆ దున్నడం అనేది అయితే చూస్తున్నానండి. ఈ మధ్య అంతా ట్రాక్టరే కదా ఎక్కువ. అది కూడా చూపిస్తాను మీకు. అది నేల చూసారండి, చాలా ఎంత గుల్లగా చేసి ఉంచారనమాట. ఇప్పుడు ఆ సాళ్ళు అనేది దీంతో తోలుకుంటారనమాట. వాళ్ళు డైమండ్ షేపా లేకపోతే స్ట్రైటా అన్నది వాళ్ళు ఇంత గ్యాప్ ఉండాలని చెప్పి ఉంటుందండి. అది చూసుకుని వాళ్ళు తోలుకుంటారనమాట. పలగొరు తోలడం అంటారు దాన్ని. ఇంకా నేనైతే మామిడి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నానండి. తర్వాత మనం సిటీలో తిప్పతే కొనుక్కుంటున్నాం కదండి, పల్లెటూరులో చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ ఉందన్నమాట. అదే చూపిస్తుంది మీకు. మా పొలంలో అయితే బోల్డ్ అంత ఉందండి. మొన్న నేను నర్సరీకి వెళ్తే ఒక ఆవిడ తిప్పతే గడికి కొనుక్కెళ్తుందండి 50 రూపీస్ పెట్టి. ఇంకా ఆ దున్నే దగ్గరికి వెళ్తున్నానండి. సరే ఏం వేస్తున్నావు ఏంటి కనుక్కుందామని వెళ్తున్నాను. ఇది ఇంకా మిరపేస్తారంటండి. ప్లస్ అతను ఏంటంటే కొంతమంది ఏంటంటే నారు పోసుకుని పెంచుకున్న తర్వాత అది వేసుకుంటారు. ఇతనైతే మిరప ఇంకా నర్సరీలో చెప్పాడంట ₹1 పడుతుందంట. అది తెచ్చుకుని వేస్తారనమాట. ఇక రైతు చాలా కష్టం కదండి. రైతే రాజు అంటున్నారు కానీ రైతు రాజులాగా ఉండలేదండి. కూలీ కంటే కూడా ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి అయితే. నేనైతే రైతు వారి వాళ్ళ దగ్గర అసలు బేరం అడగనండి. వాళ్ళు ఎంత చెప్పినా ఇచ్చేసి కొనుక్కుంటాను. ఎందుకంటే ఎంత కష్టపడితే అది వస్తుందో, నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు ఒక చెట్టుకి ఎంత చేస్తే ఆ కాయ వస్తుందో నాకు ఆ విలువ బాగా తెలుసు అండి. చిన్నప్పటి నుంచి తెలుసు, ప్లస్ ఇప్పుడు కూడా తెలుసు. మీలో కూడా ఎవరన్నా రైతు వారి వాళ్ళని మట్టుకు బేరం అడగమాకండి. మధ్యదారి వాళ్ళని అడిగినా తప్పులేదు, నా అభిప్రాయం అది. సో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి. నిజంగా ఎంత కష్టపడితే ఆ వరి పండించి మన దాకా బియ్యం రావడానికి చాలా కష్టం ఉండేది. నాకు తెలుసు అది. ఇదంతా ఎర్ర టెండలో అతను అలా దున్నుతున్నాడండి. చూడండి ఎంత గుల్లగా ఉందో. అప్పుడు మొక్క కూడా చాలా వేపుగా వస్తుందండి. ఇది నెక్స్ట్ అప్డేట్స్ కూడా నేను మధ్యలో ఏదో టైంలో వెళ్తాను కదండి, అప్పుడు కూడా నేను చూపిస్తాను అన్నమాట. అదిగోండి దానికి ఉంది చూసారా, 3 పుల్లల్లాగా ఆ లైన్గా పెడతారనమాట. దాన్నే డైమండ్ షేప్ వేసుకుంటారు కొంతమంది, స్ట్రైట్ వేసుకుంటారండి. మిరప తోట మిరప పండించే ముందు ఇంత ప్రాసెస్ ఉంటుందండి. వీటిని సాళ్ళు తోలటం అంటారండి. ఇంకా బయలుదేరిపోదామని వచ్చేస్తున్నామండి. ఇంకా మామిడి చెట్టు కింద ఇలా అరుగులు కట్టాడు అనమాట మా చిన్న తమ్ముడు. చక్కగా ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చుని ఒక అరగంట పైన ఇంటికి బయలుదేరామండి. అసలు ఎంత మంచి గాలినండి. మనం 10 ఏసీలు పెట్టుకున్నా కూడా ఆ గాలి అయితే మనకు రాదు, దొరకదు. అంత హెల్దీ గాలి అనమాట. చుట్టూ ఎక్కడ చూసినా పచ్చదనమేనండి. అందులో మొన్న బాగా వర్షాలు పడి ఉన్నాయి కదా, చాలా పచ్చగా ఉంది. మా పొలానికి అయితే ఏంటంటే పక్కనే చెరువు అనమాట. వాటర్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ బోర్లు కూడా మాకు బాగానే వాటరు 3 ఇంచెస్ దార వస్తుందండి.
వాటర్ కరువు అయితే ఉండదన్నమాట. ఇంకా కాసేపు కూర్చుని వెళ్దాంలే అని చెప్పి అలాగే కూర్చుని ఏదో మాట్లాడుకుంటా ఉన్నామండి. ఇంకా వాళ్ళేమో మా చిన్న తమ్ముడు వాళ్ళ అత్తగారు మా అమ్మగారు అనమాట. ఆ బాబు బర్త్డే కోసం అని చెప్పి వచ్చారు. ఎవరా నీ పిలవలేదు రాలేదులేండి, ఇంకా మేము వాళ్ళే. అది వాళ్ళ డాడీ తెచ్చిన డ్రెస్ అనమాట. నేను డ్రెస్ తీసుకెళ్ళాను, అదేమో ఈవినింగ్ కేక్ కటింగ్కి వేసుకుంటానని చెప్పి అది ఉంచుకున్నాడండి. మార్నింగ్ మేము వెళ్ళేసరికి ఇంకా ఈ డ్రెస్ వేసుకుని ఉన్నాడు అనమాట. ఇంకా అమ్మ అండి, మీకు తెలుసుకే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను నేను, పొలం వెళ్ళినప్పుడు అమ్మ పెద్దమ్మ అని చెప్పి. ఇంకా ఇది మామిడి తోట అండి. ఇంకా మా వారైతే అచ్చమైన రైతులాగా లుంగి పైకి కట్టుకుని మరీ వస్తున్నారు అనమాట. ఇంకా ఈవినింగ్ బర్త్డేకి ఇలా రెడీ చేశారండి. ఈ బెలూన్స్ అన్నీ చింతమ్ముడు వాళ్ళ పాప డబ్బులు దాచుకుందంట. వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా అది వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అవన్నీ అలా డెకరేట్ చేశారండి, మా పాపను అది కలిసి. ఇంకా వాళ్ళ అన్నయ్యని తీసుకొస్తుంది అనమాట బర్త్డేకి. ఇది 5th ఫ్లోర్ అండి, కింద ఉంటుంది. ఏదైనా పిల్లలకి ఒకళ్ళకొకళ్ళు తోడు ఉండాలండి. ఒక్కొక్కళ్ళు ఉన్న వాళ్ళంటే కొంచెం అది వేరుగానే ఉంటుంది అనిపించింది నాకు చూస్తే. వాళ్ళ అన్నయ్య కోసం అది అలా డెకరేట్ చేయడం అది అంతా కూడా. ఇంకా కేక్ అది కూడా మా పాప తయారు చేసిందండి ఇంట్లోనే, బయట నుంచి అయితే ఏం తీసుకురాలేదు. ఇంకా మా పెద్ద మరదలు తమ్ముడు కూడా వీడియో కాల్ ద్వారానే ఆ లైన్ కలిపామండి. వాళ్ళు కూడా ఇంకా మాట్లాడుతున్నారు అన్నమాట. వాళ్ళు కూడా కేక్ చేశారంట, కప్ కేక్స్ చేసామని చెప్పి చెబుతుండే చూపిస్తున్నారు వాళ్ళు పిల్లలును. మా పెద్ద మరదలు వాడేమో చూసుకుని నవ్వుకుంటున్నాడు అనమాట. ఇంకెక్కడి నుంచి యాజ్ తీసి వీడియో ఉంచేస్తానండి, చూడండి. తినటానికి కుదరదు, లేకపోతే తినేవాళ్ళు. ఫోటో వేస్తుంది సన్నక్క. బబ్లు Lagi malah di mana kau? Lagi gitu. ఈ క్రెడిట్ అంతా నాదే. చూపిస్తున్నాను తీసేయాలి అందరం అడ్డం బబ్లానికి చదువుకో కూర్చో కొంచెం. ముందే ఇటు చూడు, ఇటు చూడండి అందరూ నుంచి అది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ బబ్లు, హ్యాపీ బర్త్డే టు యూ. ఊదు ఊదు
ఊదు ఊదు ఊదు ఊదు ఊదు అన్నీ ఆగేదా కూర్చో ఉంటామే మ్యాజిక్ క్యాండిల్స్ అవి ఊదు అన్నీ అయినాయా అదిగా మళ్ళీ వస్తుంది ఈ రెండిట్లో ఏదో చెప్పింది కదా మళ్ళీ వచ్చింది ఊదు సేపు అక్కడే ఉంటుంది ఆడ ఓపికంత అయిపోయింది బాబు ఫ్యాన్ వేసారు అందుకే రావట్లేదు ఫ్యాన్ వేసారు హ్యాపీ బర్త్డే సాంగ్ డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ లక్కీ కట్ చేయి తినిపించండి మాయ లక్కీ బబ్లు పెట్టాలి పట్టుకో పట్టుకో ఒక నిమిషం అలాగే ఉండండి ఓకే ఒక నిమిషం అట్లాగే ఉండండి కళ్ళు ముయ్యమాక బబ్లు కాళ్ళ కంటే దండం పెట్టి ఇద్దరు ఒక సైడ్ నుంచోండి తింది తింటమే డింగ్ బబ్లు బబ్లు 50-50 ఒకటే సరిపోతుంది అమ్మమ్మ వెనక్కంటే వెళ్ళు ఇద్దరు ఒకేసారి పెట్టండి పెట్టు అచ్చమ్మ కొంచెం ఇది జరిగిన మేము ఇంకా కూర్చో తీసా తీసా అది మాత్రం అంటే ఒక్క నిమిషం పెట్టుకున్నానా పెట్టి పట్టుకో అట్లాగే ఒక నిమిషం
అమ్మా నువ్వు కూడా ఇటు పక్కకు రా వేసే వంగాలిగా నేను కూడా వస్తాను నెక్స్ట్ కాలి ఇప్పుడు చూడండి ఐదు ఉందా ఇందురా సరే రెండు ఇష్టం రే లక్కీ కూడా ఎట్లా చేశాక మన బాబా అక్షంత్రి వివేకాలకి అక్కడ నెక్స్ట్ దా కూర్చో రకి ఇంకా మామూలుగా అయితే ఊళ్ళో కొంచెం పిలుచుకునే వాళ్ళండి. ఇంక ఈ కరోనా దీని గురించి ఇంకెవరిని కూడా పిలవలేదన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.